వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. కార్తీక దీపోత్సవ పోస్టర్ని ఆవిష్కరించిన తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి. ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలన్న నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. చిట్యాల రైల్వే బ్రిడ్జ్ అండర్ పాస్ ను సందర్శించిన నల్గొండ జిల్లా ఎస్పీ. సత్య న్యూస్ కథనానికి స్పందించిన అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించి సమస్య పరిష్కరిస్తామని వెల్లడి. డాక్టర్ పుల్లారావుకు రాష్ట్ర బెస్ట్ కమ్యూనిటీ సర్వీసెస్ అవార్డు. కార్తీక మాసం 2వ సోమవారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు. విద్యుత్ వినియోగదారుల సమస్యలను సూచనలను స్వీకరించిన ఏడీఈ రాజశేఖర్. సూర్యాపేటలో మణిముకుర జ్యువెలరీ షాప్ను ప్రారంభించిన సినీ నటి అనసూయ. విద్యుత్ వినియోగదారుల దీర్ఘకాలిక విద్యుత్ సమస్యల పరిష్కరిస్తామన్న ఏడీఈ సాగర్ రెడ్డి. మహిళా వరల్డ్ కప్లో విజయంతో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో సంబరాలు. హిందువులను కించపరిస్తే చూస్తూ ఊరుకోమన్న చౌటుపల్ బీజేపీ నాయకులు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. పవిత్రమైన కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో కార్తీక దీపోత్సవ ఉత్సవ కార్యక్రమం నిర్వహించడం సంతోషదాయకమని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి తెలిపారు. నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో సత్య న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్తీక దీపోత్సవ వాల్ పోస్టర్ను గుత్త సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. పవిత్రమైన కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో కార్తీక దీపోత్సవ ఉత్సవ కార్యక్రమం నిర్వహించడం సంతోషదాయకమని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి తెలిపారు. నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో సత్య న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్తీక దీపోత్సవ వాల్ పోస్టర్ను గుత్త సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కార్తీక మాసం అంటే శివునికి ప్రీతివంతమైన మాసం కాబట్టి ప్రతి ఒక్కరూ నిష్ఠతో పూజా కార్యక్రమాలు నిర్వహించడం ఈ మాసంలో జరుగుతుందన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ దీపం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ప్రతి ఒక్కరూ దీపారాధన ఈ మాసంలో నిర్వహిస్తారని తెలిపారు. కార్తీక దీపోత్సవం ప్రతి సంవత్సరం నిర్వహించడం సంతోషదాయకమని నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సత్య న్యూస్ ఛానల్ టీం సభ్యులు పాల్గొన్నారు.
వెల్కమ్ టు సత్య న్యూస్. మనం ఇప్పుడు నల్గొండలో ఉన్నాము. సో మనం ఇప్పుడు గౌరవనీయులు శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని కలిసాము. సో కార్తీక దీపోత్సవం గురించి సార్ మాటల్లో 2 మాటలు. నమస్తే సార్, వెల్కమ్ టు సత్య న్యూస్. నమస్కారం అండి. సత్య న్యూస్ మహాదేవ్ డెవలపర్స్ నేతృత్వంలో కార్తీక మాస సందర్భంగా కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని 15వ తేదీ పెట్టడం అనేటువంటిది చాలా సంతోషం. ఎందుకంటే హిందూ మత సాంప్రదాయాల ప్రకారం కార్తీక మాసంలో ప్రతి ఇంట్లో కూడా వ్రతాలు చేసుకునేటువంటి సంస్కృతి ఉంది. అదేవిధంగా సామూహికంగా కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఈ సందర్భంగా సత్య న్యూస్ వారికి, అదేవిధంగా మహాదేవ్ డెవలపర్స్ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె జిల్లా అధికారులతో మాట్లాడుతూ ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఎప్పటి ఫిర్యాదులు అప్పుడే పరిష్కరించాలని చెప్పారు. దీనివలన ఫిర్యాదుదారులకు మేలు కలుగుతుందని, ఎంతో దూరం నుండి సమస్యల పరిష్కారానికై ఫిర్యాదుదారులు నల్గొండ జిల్లా కేంద్రానికి వస్తారని, దీన్ని దృష్టిలో ఉంచుకొని సాధ్యమైనంత త్వరగా వారి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ సోమవారం మొత్తం ఫిర్యాదులు 90 రాగా జిల్లా అధికారులకు 41, రెవెన్యూ శాఖకు 49 వచ్చాయి. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, గృహ నిర్మాణ పీడీ రాజ్ కుమార్, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, నల్గొండ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, చండూరు ఆర్డీఓ శ్రీదేవి అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. జాతీయ రహదారి 65 పై వర్షం నీరు కారణంగా చిట్యాల రైల్వే బ్రిడ్జి అండర్ పాస్ వద్ద ట్రాఫిక్ జామ్ అవుతున్న ప్రదేశాన్ని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ పరిశీలించారు. గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాల కారణంగా చిట్యాల రైల్వే బ్రిడ్జి అండర్ పాస్ వద్ద నీరు నిలవడంతో వాహన రాకపోకలకు ట్రాఫిక్ ఇబ్బంది కలగడంతో నేషనల్ హైవే, ఫైర్, రెవెన్యూ, మున్సిపాలిటీ తదితర సంబంధిత అధికారులతో నీరు నిలవడానికి గల కారణంపై సంబంధిత అధికారులతో చర్చించారు. జాతీయ రహదారి 65 పై వర్షం నీరు కారణంగా చిట్యాల రైల్వే బ్రిడ్జ్ అండర్ పాస్ వద్ద ట్రాఫిక్ జామ్ అవుతున్న ప్రదేశాన్ని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ పరిశీలించారు. గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాల కారణంగా చిట్యాల రైల్వే బ్రిడ్జ్ అండర్ పాస్ వద్ద నీరు నిలవడంతో వాహన రాకపోకలకు ట్రాఫిక్ ఇబ్బంది కలగడంతో నేషనల్ హైవే, ఫైర్, రెవెన్యూ, మున్సిపాలిటీ తదితర సంబంధిత అధికారులతో నీరు నిలవడానికి గల కారణాలపై సంబంధిత అధికారులతో చర్చించి ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, అక్కడ నీరు నిల్వకుండా శాశ్వత ఏర్పాట్లు చేసేలా సంబంధిత అధికారులకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, నార్కట్పల్లి సిఐ నాగరాజు, ట్రాఫిక్ సిఐ మహాలక్ష్మయ్య, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. నాంపల్లి మండల పరిధిలోని మేళ్లవాయి గ్రామంలో రైతుల వరి, పత్తి పంట పొలాలు మరికుంట వెనుక భాగంలో నీట మునిగిన విషయమై ఆదివారం సత్య న్యూస్లో వచ్చిన కథనానికి స్పందించిన అధికారులు సోమవారం మేళ్లవాయి గ్రామంలో నీట మునిగిన వరి, పత్తి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా సంఘటన స్థలాన్ని చేరుకున్న నాంపల్లి మండల రోడ్డు భవనముల శాఖ ఏఈ వికాస్, ఇరిగేషన్ శాఖ ఏఈ వెంకటేష్, వ్యవసాయ విస్తరణ అధికారి ఎండి ముజాహిద్ రైతులతో మాట్లాడారు. నాంపల్లి మండల పరిధిలోని మేళ్లవాయి గ్రామంలో రైతుల వరి, పత్తి పంట పొలాలు మర్రికుంట వెనుక భాగంలో నీట మునిగిన విషయమై ఆదివారం సత్య న్యూస్లో వచ్చిన కథనానికి స్పందించిన అధికారులు సోమవారం మేళ్లవాయి గ్రామంలో నీట మునిగిన వరి, పత్తి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా సంఘటన స్థలానికి చేరుకున్న నాంపల్లి మండల రోడ్డు భవనాల శాఖ ఏఈ వికాస్, ఇరిగేషన్ శాఖ ఏఈ వెంకటేష్, వ్యవసాయ విస్తరణ అధికారి ఎండి ముజాహిద్ రైతులతో మాట్లాడి సర్వే నెంబర్ 125లో రైతులు వేసిన వరి పంట, పత్తి పంట నష్టం వాటిల్లినట్లు గుర్తించారు.
ప్రభుత్వం ప్రకటించిన పంట నష్టం సదుపాయాన్ని అందించడానికి వివరాలు సేకరించి నమోదు చేస్తామని వ్యవసాయ విస్తరణ అధికారి తెలిపారు. అదేవిధంగా నాంపల్లి నుండి కొండమల్లెపల్లి వరకు నిర్మాణం జరుగుతున్న 2 వరుసల R&B రహదారిపై నూతన కల్వర్టును నిర్మించి నీటిని కిందకి మరలించడానికి ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్తారని రైతులకు తెలిపారు. ఇరిగేషన్ శాఖ ఏఈ వెంకటేష్ మాట్లాడుతూ మర్రికుంట తూము పై నుండి కల్వర్టును నిర్మించి రైతులకు పంట నష్టం కాకుండా చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులతో మాట్లాడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ ఏఈ వెంకటేష్, రోడ్డు భవనముల శాఖ ఏఈ వికాస్ మరియు వ్యవసాయ విస్తరణ అధికారి ఎండి ముజాహిద్, మేలవాయి రైతులు తదితరులు పాల్గొన్నారు. అన్నీ ఉంటాయి. ఇదకుంట అన్నీ ఉన్నాయి. కొత్త కొంట ఏదకుంట మరికొంట నీళ్ళ ట్యాంక్ అయితే 6 ఫీట్ల కింద ఉంటుంది. అక్కడ 6 ఫీట్లు ఎక్కువ వేస్తేనే నీళ్ళు పైకి పోకుండా అయితే లేకపోతే రోడ్డు మీద మళ్ళీ చదువుతుంది. అట్టే పోయేది మరి వరకు ఏముంటది. రోడ్డు తెగకుండా ఉండడానికి రోడ్డు వేస్తారు. అది కరెక్టే కాదు మరి. సంవత్సరాల తర్వాత తేపారా బుక్లు అదే చెప్పాలి. మొత్తం ఇప్పుడు అది మొత్తం ఆడికి కళ్ళ తీరాలి. టైం పట్టదు. ఇప్పుడైతే సింప్ పెడితే అయిపోతుంది. టెంపరీగా ఇప్పుడు మా ఈగ డిస్కస్ చేసింది. 2 డేస్లో 1 డేస్లో చేస్తుంటే మాకు పంట దగ్గర మనకు కొంచెం మిగులుతుంది. లేకపోతే ఇంకా ఏంటంటే మొత్తం ఆగమైపోతుంది. గవర్నమెంట్కి వెళ్ళి మాట 2000 వస్తాయి. 2000 దీనికి రావు మాకు. వాస్తవానికి ఇప్పుడు వెళ్ళి పని చేసినట్టు 2000 కూడా నమ్మకం లేవు. అంతవరకు నీళ్ళు రాలే. అక్కడ అన్నాడు. హైదరాబాద్ పేర్లు ఉన్నాయి కదా. కలమ్మ వెంకటయ్య మన బుక్కులు చెప్పా సర్వే నెంబర్ చెప్తా. అన్ని ఇప్పుడు మీరు చదివింది నా పేరు వచ్చింది కాదు సార్. మళ్ళీ అది తీసేసిన పాస్బుక్ చేంజ్ చేసుకోవాలి కదా. ఒక పక్క చేసినాక ఇంకో పక్క చేయాల్సి వస్తుంది. అట్లా నిజంగా కాదు కదా సార్. అది ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలోని మేలవాయి గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఇక్కడ
ఇటీవల కురిసిన అకాల వర్షాలకు మేళ్ళవాయి గ్రామంలోని ఇక్కడ మనకు మర్రికుంట అనేది నిండుగా నిండడము, అదేవిధంగా ఇక్కడ రోడ్డు నిర్మాణం జరిగిన క్రమంలో అక్కడ తూము పూడ్చివేయబడడం జరిగింది. ఆ శిథిలావస్థలో ఉన్నటువంటి తూము పూడ్చివేయడంతో ఈ బ్యాక్ వాటర్ అంతా పెరిగి రైతుల యొక్క పంట చేలన్నీ నష్టపోవడము, మునిగిపోవడం జరిగింది. అదే విషయమై సత్యన్యూస్లో వచ్చిన కథనానికి స్పందించి ఇక్కడ మనకు ఆర్ఎండ్బి ఏఈ గారు, అదేవిధంగా ఐపీ ఇరిగేషన్ శాఖ ఏఈ కూడా పర్యవేక్షణ చేయడం జరిగింది. త్వరలోనే రైతులకు పంట నష్టం జరగకుండా పరిష్కార మార్గం చూస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికోసమై ఫీల్డ్ మీద కూడా వచ్చి వాళ్ళు పరిశీలన చేయడం జరిగింది. అసలు ఏం చెప్పారో ఒకసారి రైతులతో మాట్లాడదాం. ఏం చెప్పారు? ఇప్పుడు ఇక్కడికి మనకు ఏ గారు కూడా వచ్చారు కదా, వాళ్ళు ఏం చెప్పారు? వచ్చారు, చూసి సాయంత్రం వరకు ఏదైనా ఒకటి చెప్తామని చెప్పారు. పంట నష్టం మనకి చెప్తున్నారు. ఇప్పుడు మా చేతిలో ఏం లేదు కదా, అధికారులను అడిగి చెప్పి చెప్తామని. ఓకే, పంట నష్టం కాకుండా ఈ వాటర్ అంతా బ్యాక్ వాటర్ అంతా వెళ్ళిపోయేలాగా మనకు ఒక పరిష్కారం చూపిస్తామని చెప్పారు. అదేవిధంగా అవసరమైతే దీనికి కల్వర్టు ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తామని అధికారులు చెప్పినట్టుగా ఇక్కడ మనకు రైతులు చెప్తా ఉన్నారు. కాబట్టి మనం కూడా సత్య న్యూస్ ద్వారా కోరుతా ఉన్నాము, తక్షణమే పరిష్కారం చూపించి రైతులకు ఎలాంటి పంట నష్టం జరగకుండా చూడాలని చెప్పేసి తెలియజేస్తాం. ఓటు వెంకటేశ్వర్లు, సత్య న్యూస్. కరీంనగర్లో జరిగినటువంటి ప్రతిష్టాత్మకమైన తెలంగాణ రాష్ట్ర ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సదస్సుకు అనేక మంది అతిరథ మహారథులు, డాక్టర్లు పాల్గొంటున్న సమ్మేళనంలో నల్గొండ నీలగిరి బ్రాంచ్కి చెందినటువంటి ప్రముఖ కంటి వైద్య నిపుణులు, మాజీ తెలంగాణ రాష్ట్ర ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్ పుల్లారావుకు తాను చేసిన అనేక సామాజిక కార్యక్రమాలకు, ముఖ్యంగా రక్తదాన శిబిరాలు, మారుమూల గ్రామాలకు వెళ్లి ఉచిత వైద్య శిబిరాలు, ఉచితంగా కంటి చికిత్సలు, కంటి ఆపరేషన్ చేయడం జరిగింది. కరీంనగర్లో జరిగినటువంటి ప్రతిష్టాత్మకమైన తెలంగాణ రాష్ట్ర ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సదస్సుకు అనేక మంది అధిరథ మహారథులు, డాక్టర్లు పాల్గొన్న సమ్మేళనలో నల్గొండ నీలగిరి బ్రాంచ్కి చెందినటువంటి ప్రముఖ కంటి వైద్య నిపుణులు, మాజీ తెలంగాణ రాష్ట్ర ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్ పుల్లారావుకు తాను చేసిన అనేక సామాజిక కార్యక్రమాలకు, ముఖ్యంగా రక్తదాన శిబిరాలు, మారుమూల గ్రామాలకు వెళ్లి ఉచిత వైద్య శిబిరాలు, ఉచితంగా కంటి చికిత్సలు, కంటి ఆపరేషన్స్ చేయడం, ప్రభుత్వ ప్రైవేటుకు సంబంధించిన అన్ని రకాల ఆరోగ్య సమస్యలపై అవగాహన సదస్సులు, ర్యాలీలు, అలాగే యువకులకు సంబంధించిన యువత ప్రోత్సాహక అవగాహన సదస్సులు, ప్రకృతి విపత్తులలో విలవిలలాడుతున్న అభాగ్యులను ఆదుకోవడం, ముఖ్యంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున ఈ సంవత్సరంలో 227 నేత్రాలను సేకరించి 450 పైచిలకు అంధులకు చూపివ్వటంలో భాగస్వామ్యమైనందుకు తెలంగాణ రాష్ట్ర ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారిని గుర్తించి తెలంగాణ రాష్ట్ర బెస్ట్ కమ్యూనిటీ సర్వీసెస్ అవార్డు ఇవ్వడం జరిగింది. మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ మరియు కరీంనగర్ ఎస్యుడిఏ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ ద్వారకానాథరెడ్డి, సెక్రటరీ డాక్టర్ అశోక్, కోశాధికారి డాక్టర్ దయాల్ సింగ్, ఐఎంఏ టిఎస్ అడ్వైజర్ మాజీ నేషనల్ ఐఎంఏ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రవీందర్ రెడ్డి, మాజీ ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ కాళీప్రసాద్, డాక్టర్ సంపత్రావు, డాక్టర్ గట్టు శ్రీనివాసులు, డాక్టర్ లింగమూర్తి, డాక్టర్ కస్తూరి ప్రమిళ, డాక్టర్ సంధ్యారాణి, డాక్టర్ సుదీప్, నాగార్జునారెడ్డి, డాక్టర్ సురేష్ బోర్కర్, డాక్టర్ చక్రధారి, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ విఎస్ రావు, డాక్టర్ గంగాసాగర్, డాక్టర్ జగన్మోహన్ రావు, డాక్టర్ కిషన్, డాక్టర్ రామ్ కిరణ్, డాక్టర్ విజయేందర్ రెడ్డి, డాక్టర్ విజయ్ చంద్రారెడ్డి ఇతర అతిథులుగా ఉన్నారు. ఈ అవార్డు అందుకోవడం పట్ల వరంగల్లో ఉన్నటువంటి తన క్లాస్మేట్స్ డాక్టర్ గోపాలరావు, డాక్టర్ శేషు మాధవ్, డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ సాంబశివరావు, డాక్టర్ రాజు, డాక్టర్ సురేందర్ రెడ్డి, డాక్టర్ సురేష్, డాక్టర్ అన్నపూర్ణ, వరలక్ష్మి, సునంద, డాక్టర్ మాధవీలత, డాక్టర్ నిరంజని దేవి, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ వసంతరావు తమ ఆనందాన్ని వ్యక్తం చేసి హర్షానికి లోనయ్యారు. ఈ సందర్భంగా నీలగిరి డాక్టర్స్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి విషయంలో డాక్టర్ అనిత మై వైఫ్ నాకు సహకారం అందిస్తున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ అవార్డు తనకు మరింత బాధ్యతను పెంచే విధంగా ఉందని, దీంతో మరిన్ని సామాజిక కార్యక్రమాలు, పేద ప్రజలకు ఉచిత కంటి వైద్య శిబిరాలు, చికిత్సలు, అలాగే నేత్రదాన ప్రోత్సాహక ప్రోగ్రామ్స్ చేస్తానని తెలిపారు.
start my mission to all the many members of all colleagues on the diet and off the diet. It is a memorable occasion here today with so many people around here. I should congratulate first of all IMA Karimnagar branch for the excellent conference that they are arranging here, all the facilities. It was really a wonderful occasion. And in regard to the various issues, because we had a very fruitful, meaningful and result-oriented council meeting from morning 10 o'clock. It ended up till lunchtime. So I had all the council members, we had a lot of discussions over there. And same thing, I am going to present this particular memorandum, whatever it is, which was addressed to our Honorable Minister of Support. With utmost care and interest, we are conducting state medical conference every year. This time we are conducting here in Karimnagar as the President-elect Dr. P. Kishan sir is from our own Karimnagar. Today, about 1,000 delegates have registered, which includes complimentary registrations, and they have participated enthusiastically. Best Community Service Award, I request Dr. Pullarao to come on to the dais. Best President of Local Branch Award, Karimnagar. Dr. Shekhar Reddy to come on to the dais. Best Community Award, Dr. Pullarao. Best Secretary Local Branch Award, Chilika. University. Best Community Service Award, Dr. Pullarao. Best President Award for the Local Branch Award, Karimnagar, Dr. Naresh. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ సన్నిధిలో కార్తీక మాసం 2వ సోమవారం కావడంతో యాదాద్రి అనుబంధ శివాలయంలో పరమశివుని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకొని పూజలు చేసి కార్తీక దీపాలను వెలిగించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ సన్నిధిలో కార్తీక మాస 2వ సోమవారం కావడంతో యాదాద్రి అనుబంధ శివాలయంలో పరమశివుని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని పూజలు చేసి కార్తీక దీపాలను వెలిగించారు. యాదాద్రి కొండపై గల హరిహరుల క్షేత్రాలను సందర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులు అనుబంధ శివాలయంలో అభిషేక, అర్చన, రుద్రహోమ పూజలో విశేష సంఖ్యలో పాల్గొన్నారు. వేకువజాము నుండి వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. शिवतमा शिवं बभूव तेतनुः शिवा सरभ्या जातमतया नोरुद्रमृडया जाते रुद्रशिवा तनूरघोरा पापकाशिनी पिताकशेः
यामिषं गिरिशन्दहस्ते बिभर्षस्तवे शिवापुरोहितः उदैनं गोपालसन्नप्रसन्नतहार्यः उदैनं विश्वा भूतानि सदृष्टो मुदयातिनः नमोऽस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीडुषे अधोजेयस्य केशव आपुरस्य निषङ्गतिः या दैवनो हेतिरस्मान् गृणत्तु विश्वतः अधोजग सदाशिवाय श्रीमन्महा देवाय नमः यौषधीनां पतये नमो नमवृक्षैर्घोषाय कपिष्टाङ्करीशिनीश्वरीगुं सर्वभूतानां तामिहोपक्वदे श्रियं श्रीश्चित्रै कोमलै शिवैः तव पूजां करिष्यामि एकबीजं शिवार्पणम् यो नमस्ते त्रयजन्मभावसंहारम् त्रिशाखै बिल्वपत्रैश्चाच्छिद्रैः कोमलैः शुभैः तव पूजां करिष्यामि दर्शनं बिल्ववृक्षस्य स्पर्शनं पापनाशनं प्रयागे माधवं दृष्ट्वा एकैकबिल्वपत्रेण कोटियज्ञफलं लभाय नमः शम्भवे नमः शशिशेखराय नमः विरूपाक्षाय नमः रामलिंगेश्वर स्वामिने नमः कर्पूरमङ्गलनीराजनं दर्शयामि पार्वतीपतये हर हर యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం రోజున విద్యుత్ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా స్థానిక విద్యుత్ కార్యాలయంలో సబ్ డివిజన్ పరిధిలో విద్యుత్ వినియోగదారుల సమస్యలను సూచనలను స్వీకరించామని ఏడీఈ రాజశేఖర్ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం రోజున విద్యుత్ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా స్థానిక విద్యుత్ కార్యాలయంలో సబ్ డివిజన్ పరిధిలో విద్యుత్ వినియోగదారుల సమస్యలను సూచనలను స్వీకరించమని ఏడీఈ రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ సమస్యలపైన సుమారు 25 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. వాటిపై అధికారులతో మాట్లాడి అతి త్వరలో సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలేరు ఏఈ మిట్ట వెంకటేశం, యాదగిరిగుట్ట ఏఈ సురేందర్ నాయుడు, రాజాపేట ఏఈ చంద్రశేఖర్, మోటకొండూరు ఏఈ సాగర్, విద్యుత్ సిబ్బంది, వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు. సార్ ఒక నిమిషం. ఓకే ఓకే ఏ గారు ఉన్నారు కాబట్టి జాయింట్ ఉన్నాయి. మన బతుకమ్మ రోజు కూడా విరుగులు వచ్చినాయి. విద్యుత్ వినియోగదారుల దినోత్సవానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ మా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మా సబ్ డివిజన్లో జరిగినటువంటి విద్యుత్ వినియోగదారుల వారోత్సవానికి మీడియా మిత్రులు వచ్చి అంటే ఎంతోమంది కన్జ్యూమర్స్ వచ్చి రావడం జరిగింది. ప్రతి 4 సెక్షన్ల నుండి అంటే 4 మండలాల నుంచి రావడం జరిగింది. 4 మండలాల నుంచి వచ్చినటువంటి మొత్తము అప్లికేషన్స్ 26 అప్లికేషన్స్ వచ్చాయి. 26 అప్లికేషన్స్లో విలేజ్లో లో వోల్టేజ్ అని ఎక్కువగా వచ్చి రావడం జరిగింది. అదేవిధంగా అగ్రికల్చర్ వచ్చేసి లూజ్ లైన్లు అవి, తర్వాత కొన్ని ఐరన్ పోల్లు ఉన్నాయి, పట్నుంటూ పాత వేశారు, అవి తీయాలని చెప్పి వచ్చాయి. వీటన్నిటిని వాళ్ళందరితో సామరస్యంగా మేము మాట్లాడి ఖచ్చితంగా వీటిని మేము పరిష్కరిస్తామని చెప్పి వాళ్ళకు హామీ ఇవ్వడం కానీ జరిగింది. నేను మా తరపు నుండి మా ఏఈలు ఈ విషయాన్ని మొత్తం మా పై ఆఫీసర్లకు కానీ ఇమీడియట్గా తీసుకెళ్ళి ఎంత తొందరగా పాజిబుల్ అయితే అంత తొందరగా ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి మీ మీడియా మిత్రులకు మేము తెలియజేస్తున్నాము. ఎక్కువ వచ్చింది లో వోల్టేజ్ సమస్య మీద వచ్చింది, విలేజ్ల్లో లో వోల్టేజ్ సమస్య మీద వచ్చింది. ఆ సమస్యను ఖచ్చితంగా మా దృష్టిలో ఉంది.
ఇది మీరు మా దృష్టికి తీసుకురావడం మళ్ళీ ఒకసారి తీసుకురావడం వల్ల ఖచ్చితంగా మేము తొందరగా దాన్ని పరిష్కరిస్తామని చెప్పి మీకు హామీ ఇస్తున్నాం. మేము వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లంను తొందరగా పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చాము. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మణిముకుర జ్యువెలర్స్ను అంగరంగ వైభవంగా జబర్దస్త్ షో పుష్ప మూవీ ఫేమస్ అనసూయ ప్రారంభించారు. ఆమెను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జ్యువెలర్ షాప్లోని నగలను పరిశీలించి అనంతరం అనసూయ భరద్వాజ్ మీడియాతో మాట్లాడుతూ నాణ్యమైన ఆభరణాలు వినియోగదారులకు అందించి వారి మన్నలను గెలుచుకోవాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మణిముకుర జ్యువెలర్స్ను అంగరంగ వైభవంగా జబర్దస్త్ షో పుష్ప మూవీ ఫేమస్ అనసూయ ప్రారంభించారు. ఆమెను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జ్యువెలరీ షాప్లోని నగలను పరిశీలించిన అనంతరం అనసూయ భరద్వాజ్ మీడియాతో మాట్లాడుతూ నాణ్యమైన ఆభరణాలు వినియోగదారులకు అందించి వారి మనసులను గెలుచుకోవాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. నమ్మకంతోనే వ్యాపారాలు ముందుకు సాగుతాయన్నారు. అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతున్న సూర్యాపేట జిల్లా కేంద్రంలో రాష్ట్ర రాజధానిని తలదన్నేలా కార్పొరేట్ స్థాయిలో జ్యువెలర్స్ షాప్ను ఏర్పాటు చేసిన షాప్ నిర్వాహకులు తెడ్ల కిషోర్, ఉమామహేశ్వరి, వారి కుమారుడు సాయి కిరణ్, చాందినిని వారు అభినందించారు. గత 13 సంవత్సరాలుగా సాయి సంతోషి జ్యువెలర్స్ ద్వారా వినియోగదారుల మనసులు గెలుచుకున్న వారు నూతనంగా ప్రారంభించిన మణిముకుర్ జ్యువెలర్స్తో తమ వ్యాపార పరంపరను కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యాపారవేత్తలు, పుర ప్రముఖులు, రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మంచిగా మీ వర్కౌట్లో వర్క్ చేస్తూ ఉంటుంది. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ అందరూ వీక్ డే కదా, సో మోస్ట్లీ అందరూ మీ వర్క్స్తో చాలా చాలా బిజీ ఉంటుంటారు. బట్ అయినప్పటికీ అనసూయ వస్తుందంటే ఎవరు అనుభూతి ఉన్నటువంటి దాదాపు 13 సంవత్సరాలకు పైగా ఈ రంగంలో అనుభూతి మీ వర్కౌట్లో వర్క్ చేస్తూ ఉంటుంది. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ అందరూ వీక్ డే చాలా చాలా
సూర్యాపేట నమస్తే, చాలా హ్యాపీగా ఉంది. సూర్యాపేట ఇస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ప్లేసెస్. ఎప్పుడు లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినా సూర్యాపేట నుంచి వెళ్తామా అని అడుగుతూ ఉంటాను నేను. వన్ బికాస్ ద రోడ్స్ అండ్ అట్మాస్ఫియర్ ఎన్వైరన్మెంట్ చాలా బాగుంటుంది. ప్లస్ ఫుడ్ ఇస్ వెరీ గుడ్ హియర్. సో నాకు చాలా ఇష్టం సూర్యాపేట. మరి అలాంటి సూర్యాపేటలో మన మణిముఖరా జ్యువెలర్స్ వాళ్ళు వారి ఫస్ట్ స్టోర్ని సూర్యాపేట్ ద్వారా లాంచ్ చేద్దామని ఎంచుకున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. హార్టీ కంగ్రాచులేషన్స్ కిషోర్ గారు, ఉమా గారు, సైకిన్ గారు, చాందిని గారు అండ్ సుహాస్ గారు అండ్ సంతోషి గారు. విషింగ్ ది ఎంటైర్ ఫ్యామిలీ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ Manimukra Jewelers many more store launches and lot of prosperity and lots of love from people of Suryapet. నాకు పర్సనల్ గా ఐ మీన్ బికాస్ నేను చెప్తా. సో నేను ఆలోచిస్తున్నాను ఏంటంటే, అమ్మాయిలకి బంగారం అంటే చాలా ఇష్టం అండ్ అబ్బాయిలకి కూడా ఇష్టం, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుంది కాబట్టి. బట్ దీస్ డేస్ ఏజ్ నాది తగ్గుతుంది, గోల్డ్ రేట్ పెరుగుతుంది. సో చాలా పెరుగుతుంది. ఎట్లా అని అనుకుంటున్న టైంలో మన మణిముఖరా మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పారు దట్ ఇట్స్ చాలా లైట్ వెయిట్ జ్యువెలరీ అండ్ చాలా అఫోర్డబుల్ ప్రైసెస్, అంటే మేకింగ్ ఛార్జెస్ కూడా చాలా తక్కువగా, అందరికి అందుబాటు, అందరినీ బ్యూటిఫుల్ గా చూపిద్దామనే ఇనిషియేటివ్ తో లాంచ్ చేస్తున్నామంటే అందరు చెప్పేది కదా అనుకున్నాను. కానీ వచ్చాక ఐ రియలీ వెన్ దే సెంట్ మీ సమ్ జ్యువెలరీ పంపించారు వేసుకోవడానికి. పెద్ద పెద్ద హారాలు కూడా చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి, కానీ చూడడానికి చాలా రిచ్ గా, రాయల్ గా, హెవీగా అనిపిస్తున్నాయి చూడడానికి. సో దాట్స్ రియలీ నైస్ కారీగర్. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు బుట్టల కలెక్షన్స్ చిన్న పిల్లల నుంచి కూడా చాలా, నేను ఇందాకే చెప్తున్నాను మన ఉమాగారి, మీకే చెప్తున్నానా, నాకు ఆడపిల్లలు లేకపోయే ఉంటే నేను ఏదో గోల్డెన్ షాపింగ్ చేసేదాన్ని. చిన్నవి భలే క్యూట్ ఉన్నాయి. దే ఆర్ వెరీ నైస్ కారీగర్స్. లాకెట్స్ కూడా చాలా బాగున్నాయి. మై ఫేవరెట్ ఇస్ దట్. చాలా వెరీ నైస్ కలెక్షన్స్ దట్ మణిముఖరా హస్ గాట్. తప్పకుండా సూర్యాపేటలోని వాసులందరూ, చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా మన మణిముఖరా జ్యువెలర్స్ కి రండి అండ్ తర్వాత మీరే డిసైడ్ చేసుకుంటారు ఎంత షాపింగ్ చేయాలని. సో వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ విషింగ్ యూ లాట్స్ ఆఫ్ మనీ.
గత 13 సంవత్సరాలుగా మీ అందరికీ తెలుసు సాయి సంతోషి జ్యువెలర్స్ ద్వారా మేము తెలుసు మీ అందరికీ. కానీ ఆఫ్టర్ 13 ఇయర్స్ తర్వాతకి మేము మణిముఖర జ్యువెలర్స్ లాగా కొంచెం పెద్ద షాప్ పెడదాము అనుకున్నాము. కానీ రీసెంట్లీ ఇన్సిడెంట్ జరగడం వల్ల మేము ఆల్రెడీ ప్రీ ప్లాన్గానే చేసుకున్నాము. ఒక 2-3 ఇయర్స్ బిఫోరే ప్రీ ప్లాన్ చేసుకున్నాం. కానీ ఈ బిల్డింగ్ స్టార్ట్ అయింది, మొత్తం అంతా రెనోవేషన్ అయిపోతుంది, కన్స్ట్రక్షన్ అయిపోతుంది, అంతా అయిపోగానే మాకు ఇన్సిడెంట్ జరిగింది. బట్ మేము కొంచెం రాబరీ జరిగింది, కానీ మేము ప్రిపేర్గా ఉన్నాం కాబట్టి సరిపోయింది. లేకపోతే అసలు మాకు మొత్తం చాలా ఇబ్బంది అయ్యేది. సో అంటే మేము కంబ్యాక్ మంచిగా ఇవ్వాలి, అదే లైట్ వెయిట్ కలెక్షన్ ఇవ్వాలి, అదే సర్వీస్ మా కస్టమర్స్కి ఇవ్వాలి. కాకపోతే విత్ ద సేమ్ సర్వీస్ విత్ ద సేమ్ పర్సన్స్, తెడ్ల కిషోర్ అండ్ తెడ్ల సాయి కిరణ్ అనేది మా మదర్, మా ఫ్యామిలీ సేమ్ సర్వీస్ బట్ విత్ అ న్యూ నేమ్. అంతే, ఏది మారలేదు, స్టాండర్డ్స్ మాత్రమే మారాయి, ఏది మారలేదు. సాయి సంతోషి జ్యువెలర్స్ పాత సాయి సంతోషి జ్యువెలర్సే, కాకపోతే కొత్త మణిముఖురాగా మారింది అంతే. అదే లైట్ వెయిట్ కలెక్షన్స్ తో మారింది. ఆల్సో ఐ హర్డ్ దట్ సూర్యాపేటలో ఇది మొట్టమొదటి బిగ్గెస్ట్ జ్యువెలరీ షోరూమ్, 2000 స్క్వేర్ ఫీట్ లో. అండ్ ఆల్సో నాకు తెలియదు దట్ సంథింగ్ లైక్ దిస్ హ్యాపెన్. బట్ సీ ద వెల్కమ్ బ్యాక్ ఇస్ సో గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ మాకు జరిగిన ఇన్సిడెంట్ తర్వాతకి మేము ఒక్కలమే లేవలేదు, మా వాళ్ళు చాలామంది మా వెనకాల చాలా సపోర్ట్ చేశారు. లైక్ మా ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది సపోర్ట్ చేయడం వల్లనే మేము ఇంత పెద్ద స్టోర్ మేము ముందుకు రాగలిగాము. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఐ రియలీ థ్యాంక్ యూ సో మచ్ మా మామయ్య గారు, మా ఫ్యామిలీ మెంబర్స్, మా బావగారు, చాలా థ్యాంక్ యూ. వాళ్ళందరికీ పేరున చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టోర్ మేమందరం ఇలా ధైర్యంగా నిలబడుతున్నామంటే మా ఫ్యామిలీ సపోర్ట్ వల్లనే. మేము ఇంకా ముందుకు వెళ్ళాలి, మేము ఇంకా ధైర్యంగా నడవాలి అని కోరుకుంటున్నాము. 10 ఇయర్స్ నుంచి అక్కడ ఉన్నాము. బట్ ఈ ఫీల్డ్ థ్యాంక్స్, ఎందుకంటే మాకు ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. పోలీసులు కూడా మాకు చాలా సపోర్ట్ చేసి రికవరీకి కానీ దేనికైనా చాలా సపోర్ట్ చేశారు వాళ్ళు. పేరున మేము అసలు ఎప్పుడు మీడియాలో థ్యాంక్స్ చెప్పలేదు. మాకు ఇప్పుడు ఆపర్చునిటీ దొరికింది కాబట్టి చెప్తున్నాను. మీడియా వాళ్ళు హైలైట్ చేసినందుకు, పోలీస్ వాళ్ళు మాకు సపోర్ట్ చేసినందుకు, ఎస్పీ గారికి, సిఐ గారికి, సిఐ టీమ్కి, ఎస్ఐ గారికి, ఎస్ఐలందరికీ, డిఎస్పీ గారికి, మాకు అందరు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. మీడియాకి కూడా. ఈ వర్షాల వల్ల సెట్లు ఉండట్లేదండి, అందుకే నా షూట్స్ లేట్గా స్టార్ట్ అవుతుంది. ఐ హ్యావ్ ఇంతకు ముందు 2 ఫిల్మ్స్ సైన్ చేశాను అండ్ నౌ 2 more films have signed, but all of them they have to start. ఎప్పుడు స్టార్ట్ అవుతాయని నేను వెయిట్ చేస్తున్నాను. స్పిరిట్లో సోషల్ మీడియాలో అనుసూయ గారు తీసుకున్నాను వస్తున్నారు. ప్రభాస్ స్పిరిట్ సందీప్ రెడ్డి ఉందా? నా చిట్టుబాబుకి, మా బుచ్చిమాయకి, వాళ్ళందరికీ సపోర్ట్ ఉంటుంది నాకు. అవుట్ సైడ్గా నా రోల్ అదే. And when Randy sir was also there, Atul garu, all my very favorite people are there in Randy sir.
మొత్తం క్లియర్ చేసుకోమని అప్పుడే ఇది ఏంటి ఇంకా మనకి దక్కుతుందా లేదా అనుకున్న టైంలో మన మణిముఖురా వాళ్ళు లైట్ వెయిట్ జ్యువెలరీ విత్ బ్యూటిఫుల్ డిజైన్స్ తో వచ్చారు. కరెక్ట్, మన యాంకర్ గారు చెప్తున్నారు, అదే అంటున్నారు. దాకా వెళ్ళక్కర్లేదు. మన సూర్యాపేటలో మణిముఖురా జ్యువెలర్స్. నేను పర్సనల్ గా చాలా జ్యువెలరీ వేసుకుందామని చెక్ చేసినప్పుడు ఒక నుంచి ఒకటి ఉన్నాయి, చాలా లైట్ వెయిట్ బట్ వెరీ బ్యూటిఫుల్. చూడడానికి చాలా గ్రాండ్ గా రాయల్ గా కూడా ఉన్నాయి. బట్ ఒకటే మంచిని ఒకటే మెడ ఎన్నని వేసుకోను కాబట్టి మళ్ళీ వేసుకుందాం తర్వాత లుక్స్ లో అని అనుకున్నాను. సో హ్యాపీ, హార్టీ కంగ్రాచులేషన్స్ సూర్యాపేట్. అలాగే కిరణ్ గారు, ఉమా గారు, కిషోర్ గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ బ్యాక్. అండ్ సో నేను లోపలికి వెళ్ళి మన సూర్యాపేట్ కోసం ఎలాంటి కలెక్షన్స్ వచ్చాయో చూసి వచ్చేస్తాను. ఇంకొంచెం వెయిట్ చేస్తే కమెంట్ ఆప్షన్. ఓకే, బై ద వే, సో కిషోర్ గారు అండ్ ఫ్యామిలీ సూర్యాపేట్కి మా అనసూయ గారిని గ్రాండ్ గా వెల్కమ్ చేస్తున్నారు ఫర్ ద లాంచింగ్ సెలబ్రేషన్స్ ఆఫ్ మణిముఖురా జ్యువెలర్స్ సూర్యాపేట్. సో నిజంగానే అనసూయ గారు చెప్పినట్టు లైట్ వెయిట్ జ్యువెలరీ కోసం హైదరాబాద్ దాకా వెళ్ళనవసరం లేదు. ఎంతో అనుభూతి ఉన్నటువంటి, అలాగే లైట్ వెయిట్ జ్యువెలరీ రంగంలోనే ఎంతో పేరు పొందినటువంటి మా కిషోర్ గారు సో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని మళ్ళీ మీ ముందుకి ఎన్నో రకాల అద్భుతమైన కలెక్షన్. విద్యుత్ వినియోగదారుల దీర్ఘకాలిక విద్యుత్ సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తామని నాంపల్లి సబ్ డివిజన్ ఏడీఈ సాగర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ విద్యుత్ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా దేవరకొండ సర్కిల్ నాంపల్లి సబ్ డివిజన్ పరిధిలో సోమవారం ప్రజల నుండి దీర్ఘకాలిక విద్యుత్ సమస్యల పరిష్కారం కొరకు దరఖాస్తులు స్వీకరించారు. విద్యుత్ వినియోగదారుల దీర్ఘకాలిక విద్యుత్ సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తామని నాంపల్లి సబ్ డివిజన్ ఏడీఈ సాగర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ విద్యుత్ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా దేవరకొండ సర్కిల్ నాంపల్లి సబ్ డివిజన్ పరిధిలో సోమవారం ప్రజల నుండి దీర్ఘకాలిక విద్యుత్ సమస్యల పరిష్కారం కొరకు దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా నాంపల్లి సబ్ డివిజన్ విద్యుత్ ఏడీఈ సాగర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు విద్యుత్ అంతరాయం కలగకుండా నాంపల్లి సబ్ డివిజన్ పరిధిలోని నాంపల్లి, మర్రిగూడ, చింతపల్లి మరియు గుర్రంపోడు మండలాల విద్యుత్ ఏఈలు ప్రతిక్షణం అందుబాటులో ఉంటున్నారని, గతంలో పరిష్కారం కాని దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా ఉంటే విద్యుత్ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ఫిర్యాదులు అందించినట్లయితే ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అనంతరం పలువురు రైతుల నుండి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి మండలాల వారీగా ఆయా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని విద్యుత్ ఏఈలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి సబ్ డివిజన్ విద్యుత్ ఏడీఈ సాగర్ రెడ్డి, నాంపల్లి ఏఈ శివప్రసాద్ రెడ్డి, చింతపల్లి ఏఈ మురళీకృష్ణ, మర్రిగూడ ఏఈ సందీప్, గుర్రంపూడు ఏఈ శ్రీకాంత్ రెడ్డి, విద్యుత్ కార్యాలయ సిబ్బంది, రైతులు, ఫిర్యాదుదారులు తదితరులు పాల్గొన్నారు. లైన్ అయిపోయింది, లైన్ అది ఫంక్షన్ అయిపోయింది. కనెక్షన్ ఇంకా పని అయితే చెప్పారు కదా, పని అయింది సార్. అయిపోయింది. లూజ్ లైన్ కట్టర్ మొత్తం లైన్లు పోలేయాలి. మాకు ఒక గాంధీవారం వచ్చినప్పుడు అనుకుంటున్నాయి. దాంట్లో మీ జర మాకు ఒక 10-15 పోల్ దాకా పడుతుంది.
మాకు అందుబాటు జర వర్షాలు తగ్గగానే మాకు వేపిస్తున్నాం సార్. వర్షాలు తగ్గదు ఇప్పుడు బాటలకు ఇబ్బంది ఉంది, పోతందుకు ఇబ్బంది చాలా దిగబడుతుంది కాబట్టి వర్షాలు వచ్చినాక రోజులు అయితే మాకు పోలేదు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం రోజున స్థానిక బస్టాండ్ సమీపంలో మహిళా వరల్డ్ కప్లో విజయం సాధించిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో పటాకులు కాలుస్తూ మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం రోజున స్థానిక బస్టాండ్ సమీపంలో మహిళా వరల్డ్ కప్లో విజయం సాధించిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో పటాకులు కాలుస్తూ మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మాధురి మాట్లాడుతూ మహిళా 17 వరల్డ్ కప్ విజేతగా భారత్ మహిళా క్రికెటర్లు చరిత్ర సృష్టించారని, విజయవంతం సాధించిన మహిళా క్రికెట్ టీంకు పాదాభివందనాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు నందా గంగేష్, జిల్లా నాయకులు తునికి దశరథ, ఐడియా సముద్రాల శ్రీనివాస్, యువమోర్చా ఉపాధ్యక్షులు కంతుల శంకర్, నాయకులు ఆయిలి సందీప్, ఎలగల వెంకటేష్, పూల హనుమంతు, అమరేందర్, కుమ్మరిల్ల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వందే మాతరం, ఇతరం మాతరం, వందే మాతరం. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిన్న ఏదైతే ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీము 47 సంవత్సరాల కలను విజయవంతం చేసుకొని సక్సెస్ అయినటువంటి ఉద్దేశంతో ఈరోజు మన ఆలేరు పట్టణంలో జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో టపాకాయలు కాలుస్తూ సంబరాలు చేసుకుంటూ ఇక్కడ ఉండేటువంటి మహిళలకు స్వీట్లు పంపిణీ చేస్తూ ఉమెన్ అంటే ఒక శక్తి అని, ఆ శక్తి ఏంటి అనేది 47 సంవత్సరాల తర్వాత ఆ క్రికెట్ టీం అనేది ఎంత కష్టమైనటువంటి పనిని వాళ్ళు అంటే తేలికగా నిన్న గెలవడం అనేది ఒక రకమైనటువంటి సంబరాలు చేసుకునేటువంటి కార్యక్రమం. ఇక్కడ ఆస్ట్రేలియాతోని అంటే ఒక 7 సార్లు కంటిన్యూగా ఆస్ట్రేలియా గెలిచి ఇక మాకు దీటు ఎవరు లేరు, మాకు పోటీ ఎవరు లేరని సంతోష సమరంలో వాళ్ళు ఉంటే సెమీఫైనల్లోనే వాళ్ళను మట్టు కప్పించి సౌత్ ఆఫ్రికా మీద ఫైనల్ మ్యాచ్లో గెలిచి సక్సెస్ సాధించినటువంటి ఇండియన్ టీంకి పాదాభివందనాలు, జోహార్లు తెలియజేస్తూ ఐక్యతగా ఉంటే ఏదైనా సాధించవచ్చు, మహిళ పురుషునికి ధీటుగా దేన్నైనా సాధిస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేసినటువంటి మహిళా టీంకి ఇక్కడ శతకోటి వందనాలు తెలియజేస్తూ భారత్ మాతాకి, భారత్ మాతాకి. చౌటుపల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. జూబ్లీహిల్స్ ఎన్నికలలో ప్రచారంలో భాగంగా హిందువులపైన, భారతదేశ సైనికులపైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సీఎం పూటకో పార్టీ మారే రేవంత్ రెడ్డి భారత సైన్యం యొక్క చరిత్ర తెలియని మూర్ఖుడు. ఆపరేషన్ సింధూర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ మీద ఉన్నటువంటి ప్రేమ పుట్టిన దేశం మీద లేకపోవడం సిగ్గుచేటని బీజేపీ నాయకులు తెలిపారు. చౌటుపల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా హిందువులపైన, భారతదేశ సైనికులపైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సీఎం పూటకో పార్టీ మారే రేవంత్ రెడ్డి భారత సైన్యం యొక్క చరిత్ర తెలియని మూర్ఖుడు. ఆపరేషన్ సింధూర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ మీద ఉన్నటువంటి ప్రేమ పుట్టిన దేశం మీద లేకపోవడం సిగ్గుచేటు అని బీజేపీ నాయకులు తెలిపారు. ఐఎంఏ పార్టీ ఓటు బ్యాంక్ కోసం హిందువులపైన, భారతీయ జనతా పార్టీ పైన నోటికొచ్చినట్లు మాట్లాడడం సరికాదు. పూటకో పార్టీ మారుస్తూ రేవంత్ రెడ్డి తన అవసరం కోసం ఎంతకైనా దిగజారే విధంగా మాటలు మాట్లాడుతున్నారని తెలిపారు.
గతంలో భారత సైన్యం యొక్క పోరాటాన్ని అవమానపరిచి మాట్లాడిన కేసీఆర్కి తెలంగాణ ప్రజలు చెప్పిన గుణపాఠమే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అదే గతి పడుతుందని అన్నది నిజమన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కైరంకొండ అశోక్, దూడల భిక్షం గౌడ్, గుజ్జుల సురేందర్ రెడ్డి, కంచర్ల గోవర్ధన్ రెడ్డి, చునుకని మల్లేష్ యాదవ్, యాస అశోక్ రెడ్డి, పబ్బతి శేఖర్ గౌడ్, కట్టకృష్ణ, కృష్ణలగోని పాండు, పొట్టపత్తిని బాలరత్నం, పులిగిల శ్రీనివాసచారి, అల్పాస్పేట గౌతమ్, గుర్రం రవీందర్, పాలాది పాండు, మద్దోజు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. కార్తీక దీపోత్సవ పోస్టర్ని ఆవిష్కరించిన తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి. ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలన్న నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. చిట్యాల రైల్వే బ్రిడ్జ్ అండర్ పాస్ ను సందర్శించిన నల్గొండ జిల్లా ఎస్పీ. సత్య న్యూస్ కథనానికి స్పందించిన అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించి సమస్య పరిష్కరిస్తామని వెల్లడి. డాక్టర్ పుల్లారావుకు రాష్ట్ర బెస్ట్ కమ్యూనిటీ సర్వీసెస్ అవార్డు. కార్తీక మాసం 2వ సోమవారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు. విద్యుత్ వినియోగదారుల సమస్యలను సూచనలను స్వీకరించిన ఏడీఈ రాజశేఖర్. సూర్యాపేటలో మణిముకుర జ్యువెలరీ షాప్ను ప్రారంభించిన సినీ నటి అనసూయ. విద్యుత్ వినియోగదారుల దీర్ఘకాలిక విద్యుత్ సమస్యల పరిష్కరిస్తామన్న ఏడీఈ సాగర్ రెడ్డి. మహిళా వరల్డ్ కప్లో విజయంతో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో సంబరాలు. హిందువులను కించపరిస్తే చూస్తూ ఊరుకోమన్న చౌటుపల్ బీజేపీ నాయకులు. ఈవీ బులెటిన్ డీటెయిల్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.